ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో పెన్నా నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం క్రింద మనం ఉన్నాం. ఒకసారి మనం ఈ యొక్క నూతన బ్రిడ్జి నిర్మాణం ఏ విధంగా జరుగుతున్న అంశాలపై పూర్తిగా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం నూతన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇటు నెల్లూరు నగరంలో నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయాణికులకి రాకపోకల నిమిత్తం లోపలికి ఎంట్రీ వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో పెన్నా బ్రిడ్జిని దాటుకుని వచ్చేటువంటి వారికి కూడా నూతన ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతుంది. ఈ యొక్క నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రధాన కారణం ఏదైతే మనం చెప్పుకోలేని అంశాలు ఏదైతే ఉన్నాయో గతంలో మనం చూసాం. ఇటు ఒకసారి మనం ఎదురుసారి చూస్తే కనుక గతంలో 1954లో ఈ యొక్క పాత బ్రిడ్జి ఒకటి మనకు కనిపిస్తుంది. అది కొంచెం శిథిలావస్థకి రావడం, దానిపై కొంత రాకపోకలకి నిమిత్తం ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా రాకపోకలకి నిమిత్తం ఓన్లీ వన్ వే ఉంటుంది. అక్కడ నిత్యం నరకయాత్ర మనం చూస్తున్నాం. ఇటు కాలేజీలకు కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం, అదేవిధంగా బస్సుల్లో, ఆటోల్లో, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా పూర్తి స్థాయిలో నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఒకటే బ్రిడ్జి కావడం, అంతేకాకుండా హైవే నుంచి వచ్చిన వారికి పూర్తి స్థాయిలో నగరంలోకి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఇటు హైవే నుంచి ఇటు ఆత్మకూరు కావచ్చు, సంగం, బుచ్చి, ఇట్లా కోవూరు ప్రధాన ప్రాంతాల నుంచి కూడా ఇటు ప్రధాన ఆర్టీసీ కావచ్చు, ఇట్లా మిగిలిన వాహనాలు రావాలంటే నెల్లూరు నగరంలోకి యొక్క పెన్నా ఫ్లైఓవర్ ఒకటే మార్గం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్కి మరింత అంతరం ఏర్పడటము, నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఏర్పడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే 1954 నిర్మించినటువంటి ఆ బ్రిడ్జి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ వర్షాల నేపథ్యం కావచ్చు, పెన్నా ప్రవాహం ఎలా విధంగా ఉంటుందో కూడా గతంలో మనం అనేక వార్తలు కూడా చూసినట్టు పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైకాపా హయాంలో అప్పటి ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో కూడా ఈ యొక్క 2023లో యొక్క నూతన ఫ్లైఓవర్కి భూమి పూజ నిర్వహించారు. శంకుస్థాపన చేసి యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ప్రజలు మనం ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం ఎంతవరకు వచ్చిన అంశాలు కూడా మనం గమనిస్తున్నాం. చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో యొక్క బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తయినాయి. సుమారు 98.48 కోట్ల రూపాయలతో కూడా యొక్క బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటికి కూడా చాలా వరకు ఈ యొక్క బ్రిడ్జి పనులు పూర్తయినట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. అయితే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం సంబంధించి సుమారుగా ఈ యొక్క బ్రిడ్జి పొడవు 700కి పైగా మీటర్లు ఉండవచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఉంటుంది. అదే కాకుండా ఈ యొక్క బ్రిడ్జి వెడల్పు వచ్చేసి సుమారు 12 మీటర్లకు పైగా ఉంటుందని చెప్పేసి వెడల్పు ఒక అంచనా. అంతేకాకుండా బ్రిడ్జికి మొత్తానికి సంబంధించి కూడా 33 పిల్లర్లు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం, నా ఫ్రేమ్లో ఏదైతే మనకు కనిపిస్తుందో సుమారు 33 పిల్లర్లు భారీగా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే బ్రిడ్జి నిర్మాణం అంటే ఇది ఒక అభివృద్ధి అంటే ఏదో ఒక ప్రాంతానికో వర్గానికి సంబంధించింది కాదు, తరతరాలకు సంబంధించి రాకపోకల నిమిత్తం కావచ్చు ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నెల్లూరు అంటే కూడా గుర్తొచ్చేది పెన్నా నది, పెన్నా పరివాహక ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైల్లో ప్రయాణించేటువంటి వారు, ఈ రోడ్డు మార్గంలో వచ్చినటువంటి వారు కాదు, హైవేలో వచ్చేటువంటి కూడా చెప్పుకుంటూ ఉంటారు. పెన్నా ఎంటర్ అవ్వగానే నెల్లూరు వచ్చేసామని చెప్పేటువంటి ప్రజల్లో ఒక నానుడైతే మనకు కనిపిస్తుంది. ప్రజలు మనం యొక్క పెన్నా నదిలో పరిస్థితులు మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో దీనికి అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ దీనికి భూమి పూజ చేసి అప్పటికి ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు నెరవేర్చేందుకు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. గతంలో మనం చూసాం, ఇటు రామలింగాపురం, హరినాథపురం జంక్షన్ వద్ద కూడా ఒక ఫ్లైఓవర్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ కష్టాలను కూడా తీర్చి ప్రజలకు కూడా మహారదశ చూపించారని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్టు యొక్క పెన్నా ప్రాంతంలో యొక్క బ్రిడ్జి కూడా నిర్మాణం పూర్తి స్థాయిలో అవగా వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్రాంతం మైపాడు రోడ్డు కూడా చెక్ పోస్ట్ పాయింట్ మనం ఉన్నాం. ఈ పాయింట్ నుంచి ఇటు వెంకటేశ్వరపురం వద్ద కూడా కొన్ని ఆక్రమణలు ఉన్న పరిస్థితి, సుమారు 200కి పైగా ఇళ్ళు ఆక్రమణకు గురైనాయి. వాటిని తొలగించిన అనంతరం ఇటు స్టార్ట్ టు ఎండింగ్ అనేటువంటి డౌన్ ఫ్లైఓవర్ కొంత నిర్మాణ ప్రక్రియ పూర్తవలసిన పరిస్థితుంది. పూర్తి స్థాయిలో దీనికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రక్రియలు కూడా ఇటు దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ కావచ్చు, అధికారంతరం కూడా పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా దీని నిర్మాణ పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందువల్ల జాప్యం జరుగుతుంది, నిధుల జాప్యమా లేక ఏదైనా ఇతర అంశాలపై కూడా ఈ యొక్క వర్కింగ్ పనులు ఇంకా పూర్తి కాలేని అంశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చెక్ పోస్టు, అంతేకాకుండా వెంకటేశ్వరంలో కొన్ని ఆక్రమణలు కొన్ని వాటిపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా వరకు ఇళ్లన్నీ కూడా తొలగించే ప్రక్రియలో అధికారులు నిమగ్నమైన పరిస్థితుంది. దీనిపై గనక పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్ కనుక ప్రజలకు అందుబాటులోకి వస్తే రాకపోకల నిమిత్తం ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నూతన ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే 1 వే లేదా 2 వే చేస్తారా, లేక బుచ్చి, సంగం, కోవూరు లాంటి ప్రాంతాలకి ఆ హైవే రూట్ ప్రకటించి ఈ రూట్లకి ఓన్లీ రాకపోకల నిమిత్తం దీన్ని ఏర్పాటు చేస్తున్న అంశం కూడా పూర్తిలో పబ్లిక్ కూడా కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తే ప్రజలకి రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. భారీ వాహనాలు గతంలో మనం చూసాం, వెంకటేశ్వర ఫ్లైఓవర్పై కూడా కొన్ని శిథిలావస్థ చేరడంతో ఇనుప చువ్వలు కావచ్చు, ట్రాఫిక్కి భారీగా అంతరం ఏర్పడింది. కొంతమంది ప్రమాదాలకు గురైన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి వారికి కూడా నిత్యం ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రాకపోకలకి అందుబాటులో తెచ్చే విధంగానే నూతన ఫ్లైఓవర్ని గత ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. అయితే కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
వచ్చిన తర్వాత ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, దీన్ని ఏ విధంగా అందుబాటులోకి జనాల్లోకి తీసుకొస్తారు, ఇంకా దీనికి ఎంత సమయం పట్టే అవకాశం కల్పిస్తుందని కూడా పూర్తిగా ప్రయాణికులు వేచి చూసిన పరిస్థితుంది. అయితే దాదాపుగా నిర్మాణ పరంతా కూడా పూర్తయిపోయింది. కొంత మేరకు అటు భాగం ఇటు భాగం కూడా కొంత ప్రక్రియ పూర్తవలసిన పరిస్థితుంది. సుమారు 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి యొక్క భారీ ఫ్లైఓవరు మరికొద్ది రోజుల్లో ప్రయాణికులకి అందుబాటులోకి వస్తున్న అంశం కూడా పూర్తిగా వేచి చూసిన పరిస్థితుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో మనం చూసాం 2023 దీనికి భూమి పూజ జరిగింది. అయితే అప్పట్లోనే 2024 లేదా 2025 పూర్తి స్థాయిలో పబ్లిక్కి అందుబాటులోకి వస్తుంది అనుకున్నారు. కానీ కొంత కాలక్రమేణా కూడా వర్షాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని నిధుల జాప్యం నేపథ్యంలో కొన్ని కాలక్రమేణా కూడా ఇంతలోకి కూటమి ప్రభుత్వం అధికారంలో అవ్వడం, ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా కొంత వర్కింగ్ సంబంధించి జాప్యం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ ఏడాది అయినా సరే లేక మరుసటి ఏడాదికైనా వస్తుందని చెప్పేసి ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. వీలంత త్వరగా కూడా దీన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి ఇప్పటికే పబ్లిక్ తెలియజేస్తున్న పరిస్థితుంది. ఏదైనప్పటికీ కూడా వెంకటేశ్వరపురం సంబంధించినటువంటి ఇటు అదే కాకుండా మైపాడు సంబంధించి ప్రధానమైనటువంటి జంక్షన్గా మనం చెప్పుకుంటాము. ప్రధాన ఉన్నటువంటి జంక్షన్ కూడా ఆ ప్రాంతమే. ఇటు హైవేకి వెళ్ళేటువంటి ప్రధాన లారీలు కావచ్చు, పెద్ద పెద్ద భారీ వాహనాలు, కంటైనర్లు కూడా హైవే ప్రయాణిస్తుంటాయి. కానీ నెల్లూరు నగరంలోకి రావాలంటే, ఈ పెనాన్ని దాటుకొని రావాలంటే ఇదే ఒక ప్రధాన మార్గం అని మనం చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కావచ్చు, కార్లు, కాలేజీలో ఆటోలు, ద్విచక్ర వాహనాలపై కార్లలో కూడా ప్రయాణించాలందరూ కూడా ఈ మార్గం గుండగానే నెల్లూరు నగరంలోకి ఎంటర్ అవ్వడం పరిస్థితుంది. అయితే నెల్లూరు నగరం వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో కూడా యొక్క ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో నిర్మాణమై ప్రజలకు అందుబాటులో వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే పబ్లిక్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. సో ఇది చూద్దాం మరి ఇంకెంతసేపు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తుంటే ప్రక్రియ కూడా చాలా వరకు ప్లస్ ప్రక్రియ కావచ్చు, ఫ్లైఓవర్కి సంబంధించి స్లాబ్ వర్క్ అంతా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఇప్పటికే కొంతమేరకు ఆక్రమణ తొలగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఇటు మనకి కనిపిస్తుంటే జాహర్ సాబిక్ కాలువ మీద కూడా మరొక వంతెన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ వంతెనకి ఆ వంతెన కూడా మధ్యలో మరొక రోడ్డు మార్గం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ప్రయాణికులు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కూడా ఇటు పాలకులు దీన్ని అందుబాటులో తీసుకొస్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి తేజ, 4th ఎస్టేట్, నెల్లూరు నుంచి.